హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. దేవి శరణ్ నవరాత్రులు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అల్లం గారెలు ఎలా చేయాలో చూపిస్తుండండి. ఇవి అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తుంటారు. అలాగే దసరా పండుగ ఖచ్చితంగా చేసుకుంటుంటారండి. ఇప్పుడు ఆ గారెలు ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో 2 కప్స్ మినపప్పు తీసుకుని నైట్ అంతా నానబెట్టుకున్నాండి. మీకు అంత టైం లేదనుకుంటే కనీసం 4-5 అవర్స్ అయినా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నేను మార్నింగ్ చూపిస్తున్నాండి. పప్పు అంతా బాగా నానిందండి. ఈ వాటర్ వంపేసి మంచినీళ్ళు పోసుకొని ఇంకొకసారి పప్పుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న మినపప్పుని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకోవాలండి. చిన్న మిక్సీ జార్లోనే పిండి మిక్సీ పట్టుకుంటే గారెలు బాగా వస్తాయండి. ఒక చిన్న మిక్సీ జార్లో 2 ఇంచెస్ వరకు అల్లం చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని పప్పు వేసుకొని 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని గట్టిగా పిండిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకుంటే మనం గ్రైండర్లో పిండి ఎలా పట్టుకుంటామో ఆ విధంగా వస్తుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న మినపప్పుని ఒక పెద్ద బౌల్లో తీసుకోవాలండి. దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు గారెలు వేసుకోవాలండి. మీకు టైం ఉందనుకుంటే ఒక 1/2 అవర్ వరకు రెస్ట్ ఇచ్చిన పిండి మెత్తగా అయి గారెలు బాగా వస్తాయండి. అలా మీకు టైం లేదనుకుంటే ఈ విధంగా చేతితోటి బాగా బీట్ చేయాలండి. ఇలా బీట్ చేస్తే గారెలు బాగా మెత్తగా వస్తాయి. లేదంటే మనము గారెలు చేసుకున్న గట్టిగా ఉండి తినేటప్పుడు గొంతు పట్టుకుంటూ ఉంటాయండి. అలా లేకుండా బాగా స్మూత్గా బాగా ఉబ్బుతూ రావాలనుకుంటే ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా బీట్ చేసుకున్నాం అనుకో, అప్పటికప్పుడు చేసుకున్న గారెలు బాగా ఉబ్బుతూ మంచిగా వస్తాయండి. మీకు ఖచ్చితంగా ఇలా చేయండి, గారెలు బాగా వస్తాయి. ఇలా చేతోటి బాగా మిక్స్ చేయాలండి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా బీట్ చేసుకున్నాం అనుకో గారెలు బాగా వస్తాయండి. ఈలోగా స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనె వేడిగా హీట్ ఎక్కేలాగా చూసుకోవాలండి. నూనె బాగా హీట్ ఎక్కినాక ఈ గారెలని చేతితోటి వేసుకోవాలండి. లేదు అనుకుంటే కవర్ మీదగానే పెట్టుకొని వేసుకోవచ్చండి. చేతికి వాటర్ తేమ చేసుకుంటూ గారెలు వేసుకుంటే చేతికి తగులుకోకుండా గారెలు మంచి షేప్లో కూడా వస్తాయండి. ఈ విధంగా కడాయి నిండా గారెలు వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి అల్లం గారెలు. అలాగే ఈ దసరా పండుగ కూడా ఖచ్చితంగా చేసుకుంటారండి. మీరు చేసుకొని అమ్మవారికి నివేదించండి. 2 వైపులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.